సాధ్యమైనంత వరకు మాట్లాడకూడదు ఎవరితోటి. అంటే ఏదో మరీ తప్పకపోతే ఈశ్వరుడికి ఒక క్షమార్పణ చెప్పి మాట్లాడచ్చు. అందుకే పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఒక అలవాటు ఉండాలి, వాళ్ళు కూడా పలకరించకూడదు. కొంచెం సంస్కారం తెలుసున్న వాళ్ళు అయితే వాడు దొరికాడు కదా అని బొత్తిగా 6ంటికి ఫోన్ చేసేద్దాం 7ంటికి ఫోన్ చేసేద్దాం అని ఎవరికి ఫోన్లు చేయకూడదు. ఎందుకంటే వాడు పాపం అనుష్ఠానం చేసుకుంటూ ఉండొచ్చు. ఆ టైంలో ఫోన్ చేస్తే పూజ చేసుకుంటున్నాడు ఎన్ని మాటలు చెప్తారు ఇంట్లో వాళ్ళు. అందుకని విసుగొచ్చి ఆఖరికి అదే ఇంపార్టెంట్ ఫోన్ అని తెచ్చిస్తే ఆ పూజ పాడైపోతుంటుంది. నేను అవతల వాళ్ళ పూజ పాడు చేయకూడదు. అందుకని కనీసం వాడు భగవన్ మార్గంలో ఉన్నాడు అని మీకు నమ్మకం ఉంటే అటువంటి వారికి 8 గంటల లోపల ఫోన్లు చేయకూడదు. అదొక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకైనా పనికొస్తుంది, ఎవరికైనా అది అనుగ్రహం అవుతుంది. అందుకని సరే, అందుచేత అలా ఆచమనం చేసి మనం పూజా ప్రారంభం చేస్తాం. ఆచమనం చేసేటప్పుడు చేతిలో వేసుకున్నటువంటి